హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కట్ వర్క్ శారీకి ఏ విధంగా ఫాల్ వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. అలానే ఫాల్ కనుక మీకు స్టిచ్ చేసుకోవడం రాకపోతే నేను చూపించిన విధంగా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా మిషన్ దగ్గర మనం ఇవ్వాల్సిన పనే ఉండదు. ఈ ఫాలు స్టిచ్ చేసుకోవడం కోసం మనమే ఈజీగా ఇంట్లో ఫాల్ వేసుకుని ఈజీగా 100 రూపీస్ అనేది సేవ్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా ఏంటి అనేది చూపించేస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి. మరి ఈ ఫాల్ వేయాలంటేనండి ఫస్ట్ ఇది ఉంది చూసారా, లైనింగ్ తీసుకుని లైనింగు మనకి పెద్దది వస్తుందండి, చిన్నది వస్తుందండి. నాకు పెద్ద సైజుది దొరకలేదు, అందుకని చిన్నది తీసుకున్నాను. దీన్ని మనం బాగా తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని పెట్టుకోవాలండి, ముడతలు లేకోకుండా. అప్పుడు మనకి ఫాల్ అనేది నీట్గా వస్తుందండి, ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలి అనేది చూసేద్దాము. ఎలాగో స్టార్టింగ్ వదిలేస్తాం కదండి శారీకి ఫాలు. నేను ఇక్కడ నుంచి వేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఫస్ట్ సెట్ చేసుకోవాలండి మనం, కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుంది ఏంటి అనేది చూసుకోవాలి ఫస్ట్. స్టార్టింగ్ ఉంది కదండి, ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే దారాలు ఊడిపోతాయి. ఇలా పెట్టినప్పుడు బ్యాక్ తిప్పి చూస్తే మనకి ఎలా వస్తుంది తెలుస్తుంది. ఎలా వస్తుంది, ఎక్కువ వస్తుందా ఎలా తక్కువ వస్తుందా అనేది చూసుకోవాలి. కట్ వర్క్ కదండి, కొంచెం టైం పట్టిద్ది. మామూలు దానికైతే ఈజీగా వేసేసుకోవచ్చు, కానీ కట్ వర్క్ శారీస్కి మాత్రం ఫాల్ వేయడం కొంచెం టఫ్. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలండి. ఖచ్చితంగా ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేయాలి. ఇది కట్ వర్క్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశానండి, 2 వీడియోస్గా. ఎవరైనా చూడకపోతే మాత్రం చూసేయండి. అలానే ఒకవేళ మనమే కట్ వర్క్ చేసుకుని ఫాల్ కూడా వేసుకోవాలి అనుకునేటప్పుడు అక్కడ నేను అందులో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి చూపించానండి వీడియోలో. ఆ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసినప్పుడే మనం ఇది ఫాలు అప్పుడు వేసేసుకోవచ్చండి. నేను అది ఇది కలిపేస్తే క్లమ్జీగా ఉంటుంది, వీడియో అర్థం కాదని చెప్పేసి నేను అప్పుడు చూపించలేదు. అప్పుడే వేసుకుంటే మనకి ఇంత మళ్ళీ పని, రెండోసారి మనం ఫ్యాబ్రిక్ గ్లూ వేయాల్సిన పని ఉండదన్నమాట. అప్పుడు ఎలాగే కట్ వర్క్ కట్ చేసే ముందు ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనం ఖచ్చితంగా వేసుకుంటాము. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ వేసాం కదండి, దీనికి బార్డర్ కూడా నేను రాస్తున్నాను. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఎలాగో అంటుకుని ఉంటే ఈజీ అయిపోతుంది కాబట్టి. చక్కగా ఈక్వల్గా వచ్చేలాగే పేస్ట్ చేసుకోవాలండి ఫ్యాబ్రిక్ గ్లూ తోటి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది పేస్ట్ చేసేసినాక. ఇలా శారీ మొత్తం కూడా కింద వైపు ఓన్లీ కట్ వర్క్ చేసిన దగ్గర మొత్తం కూడా పేస్ట్ చేసేసుకోవాలండి. నేను పేస్ట్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపించేస్తాను.
మొత్తం కూడా అంటించేసానండి నేను. ఇప్పుడు ఆరిపోయింది కూడా మొత్తం కూడా. నేనేం చేశానంటే పైన కూడా అంటించేసాను, స్టిచ్ చేయటం ఈజీ అయిపోతుందని. ఒకవేళ ఫాల్ వేయటం ఫస్ట్ టైం అయిన వాళ్ళు కూడా ఫ్యాబ్రిక్ గ్లూ తోటి ఈ విధంగా మొత్తం అంటించేసుకున్నారంటే అసలు ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. జారిపోతుందేమో అన్న భయం ఉండదు, మనకి మెషిన్తో కూడా పని ఉండదు అనమాట. ఈజీగా నేను స్టిచ్ చేసేసుకుంటాను ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనకి ఇది కట్ వర్క్ కదా, కట్ వర్క్ మనం ఫాల్ వేసాము, ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇది కట్ వర్క్. ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ ఏం చేస్తానంటే నేను కట్ చేసుకుంటాను అనమాట. ఏ విధంగా కట్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను చూడండి. మనకి కట్ వర్క్ నీట్గా కనిపించాలి అని అంటే కట్ చేసుకోవాలి కదండి, అప్పుడే కదా మనకు కట్ వర్క్ కనిపిస్తుంది. అందుకని చెప్పి నేను అందుకే అన్నానండి, ముందు ఇక్కడ గ్లూ అంటించేసుకుని మనం ఈ కట్ వర్క్ చేసుకునేటప్పుడే ఈ గ్లూ ఎలాగూ గ్లూ రాస్తాం కాబట్టి అప్పుడే ఫాల్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకేసారి రెండు కూడా కట్ చేసేసుకోవచ్చు. ఫాల్ ఒకేసారి రెడీ అయిపోతుంది అనమాట. నేను అప్పుడు చూపిస్తే మళ్ళీ మీకు అది ఇది రెండు అర్థం కాదని చెప్పేసి నేను అప్పుడు చేయలేదు. అందుకే నాకు ఇప్పుడు డబల్ పని అయ్యింది. ఇప్పుడు మీకు డబుల్ పని అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఒకసారిగానే చేసేసుకోండి, ఒకసారే కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా. అప్పుడు మనకి కట్ వర్క్ చేసినట్టే ఉంటుంది, ఫాల్ కనిపించదు, ఫినిషింగ్ అది నీట్గా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంది, అర్థమవుతుంది కదండి మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే నార్మల్ నీడిల్ తీసుకోవాలండి, సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని ఇప్పుడు ఇదే ఫాల్ మీద ఇక్కడ మనం కరెక్ట్గా ఇలా ఫాల్ ఏ విధంగా కుట్టుకుంటారో తెలుసు కదండి, అదే విధంగా ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమేనండి. అప్పుడు మొత్తం కూడా మనకి స్టిచ్ చేసేసినట్టు, ఒకవేళ డ్రై వాష్కి ఇచ్చినా వాష్ చేసుకున్నా కూడా ఫాల్ ఊడిపోకోకుండా ఉంటుంది అనమాట. మనం ఎలాగో చేతి పని చేస్తారు కదండి, ఫాల్ అనేది చేతి పని చేసుకుంటే చాలా బాగుంటుందండి మెషిన్ కన్నా. పట్టు శారీస్కి మాత్రం కంపల్సరీ మెషిన్కి ఇచ్చినా కూడా వాళ్ళు కింద వరకే మెషిన్ కుట్టేస్తారండి, పైన చేతి పనే చేస్తారు. నేను ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేయలేదు కదండి మనం, నీడిల్ని అయితే ఇక్కడ తీసుకోవాలి పైకి ఈ విధంగా. పైన వచ్చేసేమో కొంచెమే తీసుకోవాలండి, క్లాత్ కొంచెమే ఉండాలి. అప్పుడు మనకి దారం అనేది కనిపించదండి, కుట్టుకో కనిపించదు. వర్క్ చేసింది కాబట్టి ఫాల్ కొంచెం దారం పడతా ఉంటుందండి వర్క్కి, కానీ స్లోగా చేసుకుంటే మాత్రం అయిపోతుంది. ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ గ్యాప్ పెట్టుకోవచ్చండి. మీకు దగ్గరగా చూపించడం కోసం ఇలా పెట్టాను, కానీ మామూలుగా అయితే స్ట్రైట్గా ఇలా పెట్టేసుకుంటా నేను స్టిచ్ చేసేసుకుంటానండి చాలా ఈజీగా. బ్యాక్ తిప్పేసి అయితే మనకి ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెమే అనమాట. ఇందాక బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ క్లాత్ పెట్టాము, ఫ్రంట్ సైడ్ అయితేనేమో తక్కువే అనమాట, తక్కువ తీసుకుంటాము. ఇలా అయితేనే ఫాలు మనకు అసలు థ్రెడ్ అనేది కనిపించదండి ఎక్కడా కూడా. మనం ఫాల్ స్టిచ్ చేసినట్టు కూడా కనిపించదు. ఇంకా మిషన్ మీదన్నా కనిపిస్తుంది, కానీ చేత్తో కుట్టుకున్నది అయితే మీకు అసలు థ్రెడ్ ఎక్కడా కూడా కనిపించదండి. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసేసుకుంటానండి. మొత్తం కూడా ఫాల్ వేసుకోవటం చాలా ఈజీ అండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది ఫాల్ అయితే. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.